ఫ్రెండ్స్ తిరణాలకి సరిపోయిన కోటప్పకొండ తిరణాలకి భక్తులు రాకడ విపరీతంగా ఉంది. కానీ మరి మిస్మేనేజ్మెంట్ ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలైతే బాగా తండోపతండాలుగా భారీ ఎత్తున తిరణాలకు ఉదయం నుంచి కూడా సందు లేకుండా వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఎప్పుడు చూసినా ఉదయం నుంచి ప్లాట్ఫారం మీద బస్సులు ఎక్కలేని వాళ్ళు మటుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు వృద్ధులు అలాగే ఆగిపోయి ఉంటున్నారు. నెట్టుకొని ఎక్కగలిగిన వాళ్ళు మాత్రమే ఎక్కుతున్నారు. ప్రజల్ని కంట్రోల్ చేయడానికి అధికారులు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల అవటం లేదు. ఒక బస్సు వస్తే బస్సు విండోల్లోంచి జనం ఎక్కటం, డ్రైవర్ సీట్లోంచి ఎక్కటం, దిగే వాళ్ళని దిగనీకి ముందే లోపల దూరటం. అబ్బో అసలు తాళ్ళు రోపులు ఏర్పాటు చేస్తున్నారు. జనం నెట్టుకోకుండా రోపుల్లో బస్సులు, ఆ రోపులో నిలబడ్డోళ్ళకి బస్సులు, రోపులో నిలబడ్డారు. బస్సులను కంట్రోల్ చేయడానికి రోపులు పెట్టారు. ఇప్పుడే బస్సుల్లో ఎక్కకుండా ప్రజలు అడ్డం తిరుగుతున్నారని చెప్పి ఇక్కడే ఉన్నా, నీ పక్కనే ఉన్నా. ఇంకా రాత్రి అయిన కొద్దీ ఇంకా ప్రయాణికుల సందడి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. వెళ్ళలేము, చాలా దూరం అసలు. చీకటి మధ్యాహ్నం కొండ దిగడానికి ఎక్కడానికి బస్సులు పక్క నుంచే పగులే 3:00 ఎక్కలేకపోయారు, దిగలేకపోయారు బస్సులు వచ్చాక. ఏదమ్మా సర్వన్ ఏ క్లాసు? ఉదయం 3 గంటలకు వచ్చాము. వచ్చేప్పుడు బస్సులు పైకి ఎక్కేప్పుడు కిందకి దిగేప్పుడు కూడా 5 బస్సులని రోడ్డు ఏమో ఆపుకుంటా వచ్చేవాటిని రానిచ్చుకుంటా పోయేవాటిని బోధించుకుంటా చాలా అసలు దారి సరిపోని క్లియర్ చేయాలి. కొండపై నుంచి కిందకి దిగే దారిలో అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ చెట్లు అవన్నీ క్లియర్ చేసి ముందు కొద్దిగా రోడ్డు క్లియర్ చేసుకుంటే బాగుండేది. అలాంటి ఏర్పాట్లు ఏం జరగాల. అసలు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కే కాడ ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ దిగే కాడ అంతే ఉంది. ఇక్కడ దిగేవాళ్ళు ఇక్కడ అసలు విండోస్లోనే దూరుతున్నారు, డ్రైవర్ సీట్ నుంచి ఎక్కుతున్నారు.